పాదయాత్ర ముగింపులో సిపిఐ నాయకులు అయితే పాల్గొని పులే విగ్రహానికి పూలమాల వేసి ఇక్కడితో ముగించింది. అసలు ఏ ఉద్దేశంతో ఈ పాదయాత్ర మొదలుపెట్టారు, అసలు వీళ్ళ ప్రధాన ఎజెండా ఏంది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న ఏం పేరే? దేనికోసం ఈ పాదయాత్ర? దేశంలో జరుగుతున్నటువంటి మోడీ పరిపాలనలో వ్యతిరేకత ఉంది కాబట్టి దేశ ప్రజలను మోసం చేసి మరి పిల్లల యొక్క భవిష్యత్తు కూడా నాశనం చేసినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క విధానానికి నిర్లక్ష్యంగా ఈరోజు మా భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా మరి అన్ని రాష్ట్రాల్లో కూడా పాదయాత్ర చేసుకొని సెప్టెంబరు 1వ తారీఖు నాడు చలో జంతర్ మంతర్ దగ్గర మరి పెద్ద ఎత్తున ర్యాలీ ఉంది కాబట్టి దానిలో భాగంగా మేము ఈరోజు ఈ యొక్క పాదయాత్ర నిర్వహించినాం. అంటే నరేంద్ర మోడీ ఇప్పుడు దేశమంతటా కూడా బలం పెంచుకున్నా అంటుండు. ఈ తరుణంలో సిపిఐ చేసేటువంటి పోరాటాలు నరేంద్ర మోడీకి ఏమైనా నష్టం కలిగిస్తాయా? నరేంద్ర మోడీకి నష్టం కలిగిస్తాయి అనేది తర్వాత సంగతి, కానీ ఇక్కడ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాడు. మరి దేశంలో ఉన్నటువంటి లౌకిక శక్తులను అణచివేస్తున్నాడు, పేదవారి గుండె నొక్కేస్తున్నాడు, వామపక్షాలను తీవ్రంగా అణచివేత పద్ధతిలో మాట్లాడుతున్నాడు. ఈరోజు మరి కమ్యూనిస్టులు మేమంతా ఏకమై రాబోయేటువంటి రోజుల్లో దేశంలో లౌకికవాదము అది మత ప్రసక్తి లేని రాజ్యం కాబట్టి ఇది ఆ విధంగా ఉండాలనే ఉద్దేశంతో మేమందరం కూడా నరేంద్ర మోడీని వెంటనే దిగిపోవాలి, నువ్వు చేసేటువంటి పద్ధతులు ఏది బాగలేదు కాబట్టి దానికి వ్యతిరేకంగా మేము యొక్క పాదయాత్ర నిర్వహిస్తున్నాం. అంటే సాధ్యమవుతుంది ఒకటే ఆలోచనలు ఉన్న వాళ్ళు 10 జెండాల కింద ఉన్నప్పుడు సాధ్యమవుతుంది బీజేపీని గద్దెదించడు? సాధ్యమైందంటే ముందు రోజులు అవే కనిపిస్తాయి. ఎందుకంటే ప్రజల్లో ఉన్న వ్యతిరేకత మనకు తెలిసింది. మరి పిల్లల యొక్క భవిష్యత్తుని ఏ విధంగా నాశనం చేస్తున్నావో నీకు అనుకూలమైనటువంటి ఆబాని అందాన్ని అందరిని పెట్టుకొని అదేవిధంగా మీరు పెట్టుబడిదారులను సమర్థిస్తూ పేద ప్రజల యొక్క బాగోగులను నట్టేట్లా మూస్తున్నావు. అది తీవ్రమైనటువంటి మరి నిరసన ఉన్నది, కార్మికుల్లో ఉన్నది, ప్రజల్లో ఉన్నది, మరి అసంఘటిత కార్మిక లోకంలో ఉన్నది. మరి కంపెనీలో పనిచేసే కార్మికులకు కూడా 4 కోడ్ చట్టాలు తీసుకొచ్చినావు, దాన్ని కూడా నువ్వు అణచివేస్తున్నావు. మరి ఈ విధంగా నువ్వు అణచివేసుకుంటూ పోతే రాబోయే రోజుల్లో నీ భవిష్యత్తే అంధకారం అవుతుంది. ఓకేనా, చెప్పండి అన్న, ఈ పాదయాత్రతో ప్రజలకు ఏం సమాధానం చెప్తా ఉన్నారు, ఏం ఆహ్వానం తెలుపుతావు? మేము సమాధానం కాదు, ప్రజలే చైతన్యవంతులయ్యారు. వాళ్ళను కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, 12 ఏళ్ల కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన హామీలు ఏమైనాయి, ఇప్పుడు చేస్తున్నది ఏందనేది వివరించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు కూడా దానికి సానుకూలంగా ప్రజలు కూడా మన నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా బతుకులు మారుతాయేమో అన్నాడు. ఒక్కొక్కరు అకౌంట్లో 15 లక్షలు ఇస్తా అన్నాడు, జన్ధన్ ఖాతాలో దందన్ అన్నాడు. జన్ లేదు దన్ లేదు, ఆయన 15 లక్షలు ఇవ్వకపోవు ఉన్న మమ్మల్ని అప్పుల పాలు చేస్తూ ఉన్నాడు. ఇలా ఉద్యోగాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు. 2 కోట్ల ఉద్యోగాలు పోను కానీ ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను నాశనం చేసి అలా ఉన్న ఉద్యోగులను కూడా నిరుద్యోగులుగా చేస్తూ ఉన్నాడు. ఇలా ఏ వర్గం చూసినా కూడా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వ అధికారంలో ఏ ప్రజలు కూడా సంతృప్తిగా లేరు. నిన్న విద్యార్థులు పోరాటం చేస్తూ ఉన్నారు, వివిధ రకాల అందరూ పోరాటం చేస్తూ ఉన్నారు. అందుకే ఈ దేశంలో మార్పు రావాలని అంటున్నాం. ఆ మార్పుకి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇవాళ నరేంద్ర మోడీ చేస్తున్న అరాచకాలను, ఈ దేశాన్ని ఆయన మిత్రులైన ఆదాని అంబానీలకు దోచిపెడుతున్న విధానాన్ని ఈ ప్రజలు కూడా గుర్తిస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు ఈ ప్రజల్ని చైతన్యపరిచే విధంగా మా పాదయాత్రలు కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో జరిగే పోరాటాలు కూడా ప్రజలు కూడా సహకరిస్తారని భావిస్తాం. ఒక నాయకత్వాన్ని గద్దెదించాలంటే బలమైన నాయకత్వం చూపించగలగాలి ప్రజలకు. అట్లాంటి నాయకత్వం ఎక్కడ ఉంది? ఇప్పుడు గతంలో ఉండే రాజకీయ పార్టీలు ఈ పార్టీ పోతే ఆ పార్టీ, ఈ పార్టీ పోతే ఆ పార్టీ అని, కానీ ఇవాళ లేదు. ఇవాళ ప్రజలే చైతన్యవంతులయ్యారు. అవసరం అనుకుంటే ఏ పార్టీకైనా ఎక్కడికి వెళ్ళి అధికారంలో తీసుకొని వస్తారు. కానీ బలమైన నాయకుడు ఉంటేనే ఈ పార్టీ పోతే ఆ పార్టీ, ఆ పార్టీ పోతే అనే విధానం లేదు. ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా అధికారం పోయిన తర్వాత అదే విధానాలు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూశారు, బీజేపీ ప్రభుత్వాన్ని చూస్తున్నారు. రేపు భవిష్యత్తులో ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ఇదే రకంగా ప్రవర్తిస్తే వాళ్ళకు కూడా ప్రజలు చాలా తెలివివంతులు, వాళ్ళు తగిన బుద్ధి చెప్తారు. ఏదేమైనప్పటికీ ఓటు చైతన్యం దిశగా ప్రజలకు అవగాహన కల్పించాలి. ఆ దిశ ఏమైనా అడుగులు వేస్తా ఉందా సిపిఐ? ఖచ్చితంగా మేము చేసే ప్రయత్నం కూడా అదే కదా. ఇప్పటికి దాదాపు 12.5 ఏళ్ళు గడిచిపోయినాయి. మిగిలిన 2.5 ఏళ్లలో ఇప్పటికే ప్రజలు చైతన్యవంతయ్యారు. మొన్న చూసిన జెన్సీ ఉద్యమం చూడండి, ఇలా జార్ఖండ్లో జరుగుతున్న ఉద్యమం కానీ, ఇలా దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు ఉన్నాయి. ఇలా ప్రజలు కూడా రాజకీయ పార్టీల మీద విశ్వాసం కోల్పోయారు. ఎందుకనంటే ప్రజలు ఎప్పుడైతే రాజకీయ నాయకులను బీజేపీ ప్రభుత్వం
ఈడీ సిబిఐ అనే ఏదైతే ఐటీలతో దాడులు చేసి వాళ్ళు అప్పనంగా సంపాదించుకున్న బ్లాక్ మెయిలింగ్ ఎప్పుడైతే ప్రారంభించిందో ప్రజలు కూడా ఈ రాజకీయ నాయకులు ఎవరు నమ్మే ఇవాళ ఈ పార్టీలో ఉన్నాడు రేపు ఏ పార్టీలో ఉంటాడో కూడా తెలియని పరిస్థితులు. అందుకే ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల్ని చైతన్యపరుస్తుంది. భవిష్యత్తులో జరిగే కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలకు మీరు అండగా నిలవండి. రేపు సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీలో లక్షలాది మందితోని బదలావ్ జరూరీ అని దేశంలో మార్పు రావాలని ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. దానికి కూడా లక్షలాది మంది ప్రజలు వస్తారని ఆశిస్తా ఉన్నాం. కమ్యూనిస్టులు ఏడున్నారు, వాళ్ళ పని అయిపోయింది అని చెప్పేసి అన్నటువంటి బీజేపీ మాటలను మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు కమ్యూనిస్టులు ఎక్కడ ఉన్నారంటే కమ్యూనిస్టులు అనేది ఇంకెక్కడ ఉండరు. మేము కేవలము అసెంబ్లీలలో దాంట్లో అసెంబ్లీలో పార్లమెంట్లో ఉంటేనే కమ్యూనిస్ట్ పార్టీ కాదుగా. అట్టప్పుడు చూసుకున్నప్పుడు ఒకప్పుడు బీజేపీకి కూడా ఒక్క సీట్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అది కాదుగా మేము ఎప్పుడు ఓట్లు సీట్ల కోసం ఎప్పుడు మేము ప్రాధాయపడలేదు. ప్రజల సమస్యలు ఎక్కడ ఉన్నా కూడా ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఆ విధానం మీదనే పోరాటం చేస్తున్నాం. కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రజలకు మార్పు రావాలంటే ఖచ్చితంగా కమ్యూనిస్టులు కూడా ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలి, పార్లమెంటు అసెంబ్లీలో ఉండాలి. కాబట్టి మేము కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు కోరుకుంటున్నది కూడా ఇదే. కాబట్టి భవిష్యత్తులో కమ్యూనిస్టు ఉద్యమం కూడా ఆ వైపుగానే ఉంటుందని మేము తెలియజేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.